1 2 3 స్టార్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో చెప్పండి ఎవరిది ఛానల్లో ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్, ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ తోటి. ఇట్లా ఎందుకు చెప్పానంటే నేను దాదాపు 1 year క్రితం ఒక వీడియో చేసిన. అప్పుడు ఒక 15 మంది దాకా ఉన్నారు. సో ఓన్లీ నా ఛానల్ రికార్డ్ చేస్తూ మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, మీ అందరి దగ్గర ఛానల్స్ లేవు. నెక్స్ట్ టైం మనందరం కలిసినప్పుడు ఎవరి ఛానల్ వాళ్ళకు ఉండాలి, ఎవరి డివైజుల్లో వాళ్ళు క్యాప్చర్ చేసుకోవాలి సేమ్ కాన్వర్జేషన్. తద్వారా కాపీరైట్ ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు చిరంజీవి ప్రెస్ మీట్ పెడితే 50 మంది వస్తారు, 50 సార్లు మాట్లాడతాడుగా. ఒకటేసారి మాడితే ఎవరిది వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ముగ్గురికి 3 ఛానల్స్ 3 డిఫరెంట్ డివైజెస్లో క్యాప్చర్ చేయబడుతుంది. అందుకని ఇది యూజింగ్ ద టెక్నాలజీ ఇన్ ద రైట్ వే. అట్లా ఓకే. సో చెప్పు, ఏ టాపిక్ మాట్లాడదాం? ఇంతకుముందు ఒక మాట నువ్వు 2 స్ట్రీమ్స్ నావి, ఒకటి సంగీతము, రెండోది స్పిరిచువాలిటీ. తర్వాత నువ్వు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినావు, దానికి నువ్వు చెప్పిన పోలిక నాకు నచ్చింది. మళ్ళీ ఒకసారి చెప్పు. సూర్యుడు హీట్ ఉంటుంది, లైట్ ఉంటుంది, అది చాలా బాగుంది. సో స్పిరిచువాలిటీ మ్యూజిక్ రెండు సూర్యుడు లైట్ ప్లస్ హీట్ లాగా రెండు కలిపి ఉంటాయి. ఎందుకంటే మన ఎగ్జాంపుల్ కూడా సదాశివ బ్రహ్మేంద్ర త్యాగరాజ స్వామి వీళ్ళందరిది మ్యూజిక్ ప్లస్ స్పిరిచువాలిటీ కదా. సో అలా అనిపించింది. అవును, అంటే దేంట్లో అయినా స్పిరిచువాలిటీ ఉంది. స్పిరిచువల్ సాంగ్స్ అంటే ఏమీ లేవు. ప్రతి దాంట్లో స్పిరిచువాలిటీ చూడడం కూడా ఒక ఆర్ట్. అంటే అది చూస్తున్న వాడే, అది కరెక్ట్. చూస్తున్న వాళ్ళకి స్టేట్ ఇట్ సెల్ఫ్ స్పిరిచువాలిటీ. కంటెంట్ స్పిరిచువల్ కాదు, స్టేట్ ఇట్స్, నువ్వు ఉన్న స్థితే స్పిరిచువల్ అని. అట్లా ఒక చిన్న కథ చెప్తే, అలెన్ వాట్స్ ఒక జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి బయలుదేరబోతూ, నేను అమెరికాలో జెన్ పరిచయం చేద్దాం అనుకుంటున్నా, ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ జెన్ బుక్ ఇస్తే ఐ ట్రాన్స్లేట్ దట్ ఇన్ టు అమెరికన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్. తద్వారా అక్కడున్న ప్రజలకి జెన్ తెలుస్తుంది. బట్ గివ్ మీ ద బెస్ట్ బుక్ ఇన్ ద జెన్. అంటే ఆ జెన్ మాస్టర్ చెప్పారంటే ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ బుక్ ఇన్ ద జెన్ అని చెప్పి ఒక బుక్ ఇచ్చాడు. ఓపెన్ చేసి చూడలే. అమెరికా వెళ్ళిపోయాడు, తన స్నానం గినం చేసి బెడ్రూమ్కి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే టెలిఫోన్ డైరీ ఉందంట. అయ్యో పాపం, ఆయన పెద్ద ఆయన కన్ఫ్యూజ్ అయినట్టున్నాడని ఆ పుస్తకం పక్కన పెట్టేసి మళ్ళీ 3 months తర్వాత హీ కేమ్ బ్యాక్ టు జపాన్. మాస్టర్ ఎదురుగా వస్తున్నాడు. అలెన్ వాట్స్ ఎదురుపడి అన్నాడంట, నేను బెస్ట్ బుక్ అడిగానంటే ఇచ్చాను టెలిఫోన్ డైరీ అన్నాడు. ఓ నీకు తెలుసు అంటే అప్పుడు ఇతను ఆశ్చర్యపోయాడంట, టెలిఫోన్ డైరీని పక్కకు పెట్టావు దాన్ని, అందులో జెన్ ఉందా బాబు, అందులో ఏం స్పిరిచువాలిటీ ఉందంటే తీసుకురా చూపిస్తా అని ఒక్క మాట చెప్పాడంట. ఇందులో ధనికులు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు, తెలివిలేని వాళ్ళు, తెలివైన వాళ్ళు అందరూ ఉన్నారు. బట్ అందరూ ఉన్నారు. దట్ ఈజ్ లైఫ్. ఇక్కడ అందరూ ఉంటారు. ఒకటి, అందరి పేర్లు బ్లాక్లోనే ముద్రించబడ్డాయి. అట్లాగే మనందరికి శ్వాస ఆధారం అట్లేదు. తర్వాత ఎంత గొప్పవాడైనా, మామూలు వాడైనా, సెలబ్రిటీ అయినా, బీదవాడైనా, అందరికీ 8 నెంబర్లే ఉన్నాయి, ఫోన్ నెంబర్. అందరూ సమానమే. చూడు ఎంత ఉంది ఆధ్యాత్మికత, కమన్ అన్న అని ఇతను ఆశ్చర్యపోయే లోపు ఆ జెన్ మాస్టర్ చెప్పిన మాట అందరూ అర్థం చేసుకోవాల్సింది. ద సౌండ్ ఆఫ్ రెయిన్ నీడ్స్ నో ట్రాన్స్లేషన్. రెయిన్ వర్షానికి ట్రాన్స్లేషన్ ఎందుకు? అట్లాగే సైలెన్స్కి భాష ఎందుకు? సో ఆధ్యాత్మికత అంటే ఒక మనిషి మాట్లాడే మాటలు కాదు, ఆ మనిషి మాట్లాడుతున్న స్థితి. ఓషో ఒకసారి చెప్పాడంట, ఏదో మాట్లాడుతూ FUCK అనే పదాన్ని మాటికి వాడుతూ ఒక టాక్ ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫేమస్ టాక్. ఎవరో అన్నారు, మీరు ఒక సెయింట్ అయ్యండి అటువంటి పదం ఎట్లా వాడతారు అంటే, ఇఫ్ ఐఎమ్ సెయింట్, వాట్స్ ఎవర్ ఐ యూజ్, వెదర్ ఇట్ ఈస్ వర్డ్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్, దట్ బికమ్ సెయింట్లీ అన్నాడు. పర్సన్ ఇంపార్టెంట్. నువ్వు ఒక స్థితిలో ఉండి జోక్ చెప్పినా, ఒక స్థితిలో ఉండి ఒక మామూలు మాట చెప్పినా, పాట పాడినా, పూసుకోలు కబుర్లు చెప్పినా అంత స్పిరిచువల్ లేదు. నీకు స్థితి లేకుండా ఏం చెప్పినా చెడిపోతుంది. అందుకని అంతే కదా, అంతే అందంగానే ఉంటుంది. అట్లా అది కూడా అందంగానే ఉంటుంది, ఆ స్థితి అన్నట్టు అది. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తా సరదాగా, ఇప్పుడు నాకు జుట్టు ఉంది, నిజంగా ఊసిపోయినా నేనేం బాధపడను, నేను ఎంబడే విగ్ పెట్టేసుకుంటా. ఎవరి ఇంటికి వెళ్ళాను అనుకో, విగ్ ఒకసారి తీసి ఇట్లా గుండె ఇట్లా అనుకుని పెట్టేస్తా. తద్వారా విగ్ ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది, ఇంటికి ఉన్నట్టు నాకు తెలుస్తుంది. అంటే ఇది మభ్య పెట్టడానికి కాదు.
నీది పెట్టుకుంటేది వేరే పెడితేది. సో ఇప్పుడు ఆధ్యాత్మికత ఒక స్ట్రీము, ఆ తర్వాత సింగింగ్ అంటే మ్యూజిక్ ఒక స్ట్రీమ్ అన్నావు కదా, ఒక 2 నిమిషాలు ఎక్స్టెంపోర్గా ఏదైనా చెప్పు దాని గురించి. సో దట్ చాలామంది పాడుకునే వాళ్ళు ఉంటారు. సో దేమే మ్యూజిక్ గురించా? అదే ఆ 2 డిఫరెంట్ స్ట్రీమ్స్. ఇప్పుడు నేను దానికి థంబ్నెయిల్ అక్కడ కూర్చుంటే నాకు స్ట్రైక్ అయింది. అంటే ఇంతకుముందు మాట్లాడిన ఆ డైలాగ్ చెప్పినప్పుడు నేను అట్లా లోపలికి వెళ్తున్నా, అప్పుడు థంబ్నెయిల్ తనకు చెప్దాం అనుకున్నాను నా బిడ్డకి. ఏంటది? సంగీతము నా శ్వాస, ఆధ్యాత్మికత నా హృదయ స్పందన. ఓకే, 2 ఇంపార్టెంట్. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. తను కూడా ఇటు అటు రెండిట్లో, అటు సంగీతంలో ఉన్నారు, స్పిరిచువాలిటీ పరంగా అన్వేషణ చేస్తున్నాడు, నీతో తెలుసుకోవడం, తను వేరే తెలుసుకోవడం. రెండిట్లలో మనిషి తెలుసుకోవాలని ఎందుకు ట్రై చేస్తాడు చెప్పండి చూద్దాం. తెలియదు కాబట్టి కాదు, తెలుసుకోవడం అనే ప్రక్రియ ఆపేయాలి కాబట్టి. ఈ పాయింట్ నాకు రీసెంట్ గా ఎలా రిలీజ్ అని చెప్తా మీకు. చెప్పు. తిరువన్నామలై వెళ్ళొస్తూ ఉంటాం మామూలుగా 2-3 years నుంచి. ఎవ్రీ 2 months ఒకసారి వెళ్ళి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎందుకు వెళ్తున్నానని డౌట్ వచ్చింది నాకు. ఎందుకు వెళ్తున్నా అసలు చూస్తుంటే బాగుంది, కొండ చాలా బాగుంది అనుకున్న తర్వాత రీజన్ అర్థం కావట్లేదు. అంటే అందరికీ నచ్చి వెళ్తున్నారా, లేకపోతే నిజంగా నాకు కనెక్ట్ ఉందా, అందరికీ కనెక్ట్ ఉందని అందరు అంటున్నారు కాబట్టి వెళ్తున్నానా, చాలా రకరకాల క్వశ్చన్స్ వచ్చాయి. సో దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత తగ్గింది, కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గింది. సో నేను కనుక్కున్నాను మరి ఏంటంటే లైక్ అనిపించింది ఏంటంటే దట్ ఈస్ డెఫినెట్లీ పవర్ఫుల్ ప్లేస్, ఐఎమ్ నాట్ సేయింగ్ నథింగ్ అబౌట్ ఇట్. కానీ మనం ఆ స్టేట్లో ఎక్కడైనా కూడా ఉండగలము ఏమో అన్న ఒక థాట్, ఉండగలము అనే స్టేట్మెంట్ ఇవ్వలేను. కానీ ఇప్పుడు అరుణాచలం అనే దానికి బౌండరీ తీసేస్తే ఇది అరుణాచలం కదా. సూపర్, అంతే అంతే కదా. ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దూరంగా ఉంది అంతే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిందా? తెలంగాణ అట్లే ఉంది, సపరేట్ మన మనసులో అయింది. ఒకప్పుడు అడిగితే ఏం చెప్పావు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, మీ స్టేట్ ఏది? ఏపీ. ఇప్పుడు నథింగ్ చేంజ్డ్. చూడు, జస్ట్ యూజువల్లీ ఆ హిల్ కి 7 kilometers రేడియస్ లో చాలా పవర్ ఉంటుందని అంటారు. సో అది వన్ ఆఫ్ ద రీజన్ దట్ అది అంటారు అంతే. కానీ నేను కూడా చూసా కదా వెళ్ళినప్పుడు, ఎగ్జాక్ట్ గా ఆ మూర్తి ముందుకు వెళ్ళేసరికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎందుకో మైండ్ బ్లాంక్. నువ్వు ప్రిపేర్ అయిపోయినావు అక్కడికి. ఇప్పుడు నువ్వు బ్రహ్మానందం రాగానే నవ్వడానికి ప్రిపేర్ అయ్యే ఉంటావు. హీరో పెట్టి సినిమా తీయరు. దీనికి నవ్వాలనుకుంటే ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా దానికున్న స్పెషాలిటీ దాని నువ్వు చెప్తావు. దేనికున్న స్పెషాలిటీ దేనికి ఉంది. ఒక రకంగా చూస్తే ఇలా కూడా అనుకోవచ్చు. అంటే చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక గురువుని కలిస్తే మనసు ఆగిపోయింది అంటాం కదా, నువ్వు ప్రిపేర్ అయ్యలేవు. ఈ పాయింట్ ఇంకా ఎప్పుడు ఐడియా వచ్చిందంటే, ఇప్పుడు చిన్న ఇంకొక మాట చెప్తే పూర్తి అవుతుంది. ఇప్పుడు చిరంజీవి అంటే నేను ఎప్పుడు ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఆయన ఎప్పుడన్నా కేసు వేయడు కదా నా మీద, ఎందుకంటే నాకు ఆయన రిజిస్టర్ అయ్యింది చిన్నప్పటి నుంచి, ఆయన సినిమాలు చూశాను కాబట్టి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఇప్పుడు ఎక్కడో కాంబోడియాలో, తాహితీలో, లేకపోతే మీ నైజీరియన్ కంట్రీస్లో చిరంజీవి అనే వ్యక్తి తెలియదు అనుకో, ఆయన చూస్తే ఏ ఫీలింగ్ రాదు. దట్స్ ఆల్. అంటే చిరంజీవి గురించి తెలిసిన సమాచారమే నీ ఉత్సుకత. సమాచారం ఎగ్జాంపుల్ నీకు మెమరీ పోయింది అనుకో, ఏముండదు. దీనికి యాడ్ చేసి ఇంకో పాయింట్ చెప్తా. అవునా కదా, అంతే. సో దీనికి యాడ్ చేసే పాయింట్ ఏంటంటే, నేను తిరువన్నామలైకి కానీ ఆకి వెళ్ళే దారిలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కొండలు చూసా దారిలో. అన్నీ ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి, అంత సైజులో ఉన్నాయి, దానికన్నా పెద్దగా ఉన్నాయి, దానికన్నా అందమైన ఉన్నాయి. కాదు, అందులో మధ్యలో ఎక్కడన్నా కొండ దగ్గర ఇంకొక యోగి ఉన్నాడు, అది కూడా గొప్పదంటే అది కూడా అనుభూతి కలుగుతుంది. అలా కదా. సేమ్ అంటే నా డౌట్ ఏమొచ్చిందంటే, నేను ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని అన్కండిషనల్గా చూస్తా, కండిషన్స్ మైండ్లో లేకుండా ఎందుకు ఇది అని చెప్పి చూస్తాను అనమాట. ఇన్ని కొండలు ఉన్నాయి, అద్భుతమైన కొండలు. కొన్నిసార్లు మారుమూల ప్రాంతాల్లో ట్రైన్ ఆగుతుంది, చాలా బాగుంది చూస్తే, అబ్బా అది కూడా చాలా పెద్ద మంచి కొండలు. కానీ అక్కడ ఇవ్వట్లేడు, మొత్తం స్టేషన్ ఎంటీ. సో ఇప్పుడు నాకేమిటంటే, అది కొండే ఇది కొండే, ఇన్ని వందల కొండలు ఎవరు చూడట్లే కూడా వెళ్ళిపోతున్నారు, తిరువన్నామలకి వెళ్తున్నారు. సో నాకేమనిపిస్తుంది అంటే, మేబీ నిజంగా పవర్ ఉండొచ్చేమో నాకు తెలీదు, కానీ మేబీ అందరి యొక్క ఎనర్జీస్ కూడా ఆ కొండలో దేవుడు ఉన్నాడా అని అనుకోవడం వల్ల కూడా అయిందేమో. ఇప్పుడు మనం ఒక ప్రదేశాన్ని పవిత్రంగా ఉంచడం వెనుక సమస్త మానవ జాతి కష్టపడతా ఉంటుంది నిరంతరం. కాదు, అట్లా కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక దేవాలయాన్ని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన,
ఎవరికి చెప్పలేదనుకో పోయి ఎవరన్నా కుక్కలకి పండుకుంటాయి. అట్లా కాకుండా మనం దానికి చెప్పడం స్టార్ట్ చేసినాం, ఇది ఒక స్వయంభూ అది ఇదని. ఇప్పుడు మనం 5 మందిని నమ్మాము, ఒక సంవత్సరం తర్వాత 100 మంది నమ్మారు. అట్లా ఆ గర్భగుడిలోకి వెళ్ళిన ప్రతి ఒక్కడు స్నానం చేస్తున్నాడు, నెగిటివ్గా ఆలోచించట్లే, ఫోన్ వాడట్లే, మాంసం తినట్లే. సో ఎవరికి వాడు వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లే. ఇవన్నీ చేయడం వల్ల దానికి పవిత్రత వస్తుంది. మనమే క్రియేట్ చేస్తున్నాం పవిత్రతని. అదర్వైజ్ కండిషనే. కానీ ఇది ఈ పాయింట్ అనేది చాలా క్రిటికల్ కాబట్టి మనం జడ్జ్ చేయలేము ఏది, ఎందుకు అంటే నిజంగా అది కూడా పవర్ ఉండొచ్చు. పవర్ అన్నిట్లో ఉంటది, కొన్నిట్లో నువ్వు గుర్తిస్తున్నావు, అది నీ ప్రాబ్లం. మరి కొంతమంది అంటూ ఉంటారు కొన్ని రకాల స్టోన్స్ ఉంటాయి వాళ్ళకుంటాయి, అదే వాడు నమ్ముతున్నాడు కాబట్టి. ఇప్పుడు తాయత్తు కట్టుకుంటే ఎగ్జామ్కి వెళ్ళాలి, ఎక్కువ స్టోర్ చేస్తాయి మన టెంపుల్ లో ఉన్న దానికి కూడా అట్లాంటి. అందుకే ఏ రాయితో పడితే ఆ రాయితో మనం ఒక ఇంగ్లీష్ మీడియం పిల్లవాడు ఒక తెలుగు మీడియం పిల్లవాళ్ళు ఇద్దరికి దేవాలయం వెళ్ళేవారంటే, ఇద్దరు పక్క వీడేమో ఇంగ్లీష్ మీడియం, వీడు తెలుగు మీడియం. ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి ఎగ్జామ్ ముందు ప్రార్థించి ఇద్దరు వచ్చేవాళ్ళు, ఎగ్జామ్ బాగా రాశారు, వాట్ ఎవర్ రిజల్ట్ వచ్చేసింది. తెలుగు మీడియం పిల్లవాడు పాస్ అయ్యాడు, ఇంగ్లీష్ మీడియం పిల్లవాడు ఫెయిల్ అయ్యాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? నేను ప్రతిరోజు పూజ చేసిన పాస్ కాలేకపోయినా అంటే, అవును నువ్వు ఏ భాషలో ప్రార్థించావు అని అడిగాడంట. ఇంగ్లీష్లో. అరే దేవుడికి ఇంగ్లీష్ రాదు, మన తెలుగు దేవుడు అన్న అంటే అట్లా మనం నిర్ణయిస్తున్నాం ఎవరికా. సో తాయెత్తుకి నీ సక్సెస్కి ఏ సంబంధం లేదు, ఆశీర్వాదానికి నీ ఆనందానికి ఏ సంబంధం లేదు. దిష్టి అనేది కాన్సెప్ట్ కూడా మీ అభిప్రాయాన్ని జస్ట్ క్లుప్తంగా చెప్పండి, దిష్టి ఉందా లేదా? ఫైనల్ గా ఆ టాక్ లో ఏం చెప్పావంటే ఆ టాక్ నేను కూడా విన్నా, మీరు నమ్మితే ఉంటది లేకపోతే ఏదైనా నువ్వు నమ్మితే ఉంటుంది, నమ్మకపోతే ఉండదు. దృష్టి 2 రకాలు. ఇప్పుడు నేను కళ్యాణ్ వసంతికి చూస్తున్నా, నేను చూస్తున్నా. రెండోది ఆయన నన్ను చూస్తున్నాడని నేను అనుకుంటున్నా, చూడట్లేదా? చూస్తున్నాడు కాబట్టి. సో ఇప్పుడు నేను ఏదైనా ఎఫెక్ట్ అయినా అనుకో, ఆయన చూపుకి నేను నా మనసుని అంటించానని అర్థం. రెండోది ఆయన మనసులో ఏదన్నా అంటే కళ్ళ వెనుక మనసులో ఏదన్నా దురుద్దేశం ఉంటే అప్పుడు కూడా మనకు కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. 2 రకాలుగా. ఇప్పుడు దానికి ఒక అమ్మాయి నడుచుకుంటూ పోతుంది, అన్న చూస్తాడు, ఇప్పుడు లైన్ వేసే పిల్లగాడు చూస్తాడు. 2 చూపులు వేరే కదా. అన్ననేమో వాత్సల్యంతో చూస్తాడు, వాడేమో కాముకత్వంతో చూస్తాడు. అందుకని అది ఎఫెక్ట్ అవుతుంది ఆ అమ్మాయికి, చూసేవాడు అంటే చూపించుకునేవాడికి. ఖచ్చితంగా అవుతుంది, ప్రతి దానికి ఎఫెక్ట్ అవుతుంది. ఉదాహరణకు నువ్వు నిద్రపోయి తెలిసే అవుతుంది, తెలియకుండా ఎఫెక్ట్ బాడీకి అవుతుంది, మైండ్కి కాదు. ఇప్పుడు నువ్వు నిద్రపోయినావు, చెమట కారుతుంది, బాడీకి ఎఫెక్ట్ అయితేనే ఉంటుంది. అదే అంటున్నా, నీ మనసులో స్పష్టత ఉంటే ఎవ్వరి చూపు ఎవరిది నీకేం పడదు. కొడితే స్పష్టత అంటే ఏ దృష్టి అనేది లేదని తెలుసుకో, అదే స్పష్టత. ఏంటిది ఉంది, నమ్మితే నీవు నమ్మితే ఉంది. ఉంది కాబట్టి ఇంపాక్ట్ అయ్యింది ఆల్రెడీ, ఇంకేంది. ఇప్పుడు చాలా మంది సైతాన్ ఉందనుకుంటారు, లేదు ఎవడు చూడలే. ఇది కూడా అదే మనకు తెలీదు. ఎందుకు ఒకసారి చీకట్లో మా ఊర్లో ఎలుగుబంటి వచ్చిందని చెప్పాడు ఒకడు. ఎలుగుబంటి వచ్చిందంటే నేను ఒక 5-6 మంది వెళ్ళాం. నైట్ 9-10 చీకటి కదా ఊరు కాబట్టి. లిటరల్ ఎలుగుబంటే ఇట్లా కూర్చొని ఉంది. అంటే ఉంది, కళ్ళు నలుపుకు. ఎప్పుడైతే ఎలుగుబంటి అన్నామో మేము సైలెంట్ అయిపోయినాం. ఎందుకంటే ఎలుగుబంటి ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలనేది నాకు కొంచెం ఐడియా ఉంది, ఇక్కడ పుస్తకం చదివా. అది కనుక మన మీదకి వస్తే కదలకుండా పడుకోవాలి, శ్వాస నియంత్రించి ఏదో చెప్తున్నా నేను. ఆ తర్వాత ఎవరోజు ఏం బాబు అందరూ చెప్తున్నాడు, ఎలుగుబంటి కదా. ఆ తర్వాత ఆ ఎలుగుబంటి తల ఊసి కింద పడ్డది, బ్యాగ్ అది. అదొక మామూలుగా బొగ్గుల సంచి మీద ఒక బ్యాగ్ ఉంది. అది చూస్తే ఎంత నలుపుకుంది, ఎలుగుబంటి షేప్ లాగా ఫామ్ అయింది అది. ఇప్పుడు బాత్రూంలో ఒక్కోసారి మనం ఏదైనా చేసినప్పుడు ఏదో షేప్ కనిపిస్తుంది, మనం వేయలే, కనిపిస్తుంది మనకు ఆల్రెడీ మన మనసులో ఉన్న ఇమేజెస్. ఇప్పుడు ఆకాశంలో చేప కనిపిస్తుంది, ఎందుకు అది అటు చీకట్లో కనిపిస్తుంది. అది మన దృష్టిలో మన మనసులో ఉన్నది కాబట్టి చూస్తున్నాం. ఇంకొక చిన్న కథ చెప్తా, అంటే ఇక్కడ దీర్ఘార్థం అయిపోతుంది. ఓ చిన్న బాబు ఆడుకుంటున్నాడు, 1.5 year. ఒక 70 ఏళ్ళ ఉంది, ఆమె మీద మొబైల్ గేమ్ ఆడుకుంటుంది.
ఇద్దరు ఆడుకుంటున్నారు. హఠాత్తుగా ఒకడు డోర్ ఓపెన్ చేసి కత్తి పట్టుకొని వచ్చాడు. ముస్లామే భయపడ్డది, పిల్లవాడు ఆడుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ పిల్లవాడి మనసులో ఇంకా దొంగ లేడు. వాడికి పిల్లవాడు ఆ దొంగ ఎదురుకు వచ్చి నిలబడ్డా అనేది అంటాడు. వాడికి తెలియదు, అందుకే పిల్లల్ని ఏమనవు అవి. ఒకవేళ అన్న పిల్లగాడు ఏమనుకోడు, అట్లా అనుకోవడాలు ఉండవు, అయ్యేది ఏదో అవుతుంది. ఇప్పుడు దృష్టి దోషం గురించి నేను మాట చెప్తా. నిద్రపోతున్నప్పుడు ఉందా? కళ్ళు మూసుకున్నప్పుడు? అంటే మనసుకి ఏమి ఉండవు, కానీ మనసుకే అన్ని రోగాలు ఉంది. ఎందుకు? నువ్వు అనుకోవడం వల్ల చాలా అనిపిస్తాయి. ఇప్పుడు చీకట్లో చాలా మందికి భయం వేస్తుంది. ఎందుకు? ఏదో వస్తుంది, ఏదో అంటే చాలా మంది శ్మశానం ఎదురుగా ఇల్లు కొనుక్కోవట్లేదు. మనం ఎందుకు కొనుక్కున్నాం? మన మనసులో ఆ దోషం లేదు కాబట్టి. సో అన్ని దోషాలు నీ మనసులోనే ఉన్నాయి. సో మనసే దోషం. మన కాన్వర్సేషన్లో కూడా మీరు ఒక రోజు చెప్పారన్నమాట. సో ఇది చెయ్యొచ్చా, వీళ్ళేనో అనుకుంటారేమో, ఇది కాదేమో అన్న థాట్స్ ఎక్కువ ఉంటాయి. సో అది నేను చెప్పాను అనమాట, ఇలా చేస్తే ఇవాళ బాగుండదేమో అలాంటి థాట్స్ వచ్చినప్పుడు. సో అప్పుడు రీసెర్చ్ ఏం చెప్పారంటే, సపోజ్ ఇప్పుడు టేబుల్ ఉంది, టేబుల్ మీద నీకు కూర్చోవాలనిపించింది, కూర్చో, ఎవడేమనుకో నీకు అనవసరం. ఒకవేళ కూర్చోకూడదు అంటే ఎవడో వచ్చి చెప్తారు కూర్చోకూడదు. సో అక్కడ దాకా అంటే నువ్వు ముందే అనుకోవద్దు. కాదు అదే ఫస్ట్ అవి తీసేసి ఎగ్జాంపుల్ ఏంటంటే నచ్చినట్టు చేయి, ఎవరైనా పరిధి ఉంటే అక్కడ నుంచి ఆటోమేటిక్ వస్తుంది అని అన్నారు అనమాట. అంటే దట్ మేక్ యువర్ మైండ్ ఫ్రీ అని. అంతే కదా. అంటే నువ్వే ముందు నిర్ణయానికి రాకు, లెట్ అదర్ పీపుల్ ఎక్స్ప్రెస్. అప్పుడు వాడు ఎక్స్ప్రెస్ చెప్తే వాడి కర్మ. హాయిగా వాడు జోబులు ఉన్నది ఏదో తీసుకొని తినేస్తాడు. అట్లా తీసుకుంటుంటే ఓకే ఇప్పుడు నేను తీసుకుని లైఫ్ అంతా తీసుకోకు. అంటే పరిధి వాడు నిర్ణయిస్తున్నాడు కదా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, జే కృష్ణమూర్తి ఫాలోవర్, తోపు ఆయన. ఇట్లాంటి ప్రయోగం ఆయన దగ్గర చూసిన. ఆయన చాలా ఫ్రీ మైండ్, ఒక రియలైజ్డ్ సోల్ అది, కానీ డేంజరస్గా ఉంటాడు. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు, మీరు ఫీల్ ఫ్రీ, మీ ఇల్లు అనుకోండి అనగానే అంగిప్పేసి వాళ్ళ బెడ్రూమ్ అనుకోండి పోయి. అసలు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేయాలని అర్థం కాక, అంటే ఇప్పుడు చెప్పాలా చెప్పొద్దా నా దిక్కు చూస్తున్నారు. నాకు తెలియదు. నిజంగానే ఇంకోటి అప్పుడే పరిచయం వాళ్ళు. అంటే ఆ 30 సెకండ్స్లో రాగా అంటాం కదా, ఏం మీ మొహమాట పడొద్దు, ఫీల్ ఫ్రీ అనగానే లిప్పేసిపోయి ఆ బెడ్రూమ్ తలుపు తీసుకొని పండుకున్నాడు పోయి. ఒక 5 నిమిషాల తర్వాత వీళ్ళు చెప్దామని డోర్ దగ్గర పోయే లోపు ఆయన బయటకు వచ్చిండు. ఊరికే నేను పడుకోలే అన్నాడు. అందుకే మీరు అట్లా అనకండి, ఇప్పటి నుంచి క్లియర్గా ఉండండి. ఇగో ఈ లాబీ వరకు హాయిగా ఎక్కడన్నా కూర్చొని వస్తువులు ముట్టుకోవద్దు, బెడ్రూమ్లోకి వెళ్ళొద్దు అని చెప్పండి. స్పష్టత ఇంపార్టెంట్. అందుకని అనుకోవద్దు, యూ ఫీల్ ఫ్రీ. ఏదైనా ప్రాబ్లం అయితే వాడు చెప్తాడు, చెప్పినప్పుడు కన్సిడర్ చేయి. అప్పుడు అనవసరంగా వితండవాద అనుకోద్దు. నువ్వు అన్నాగా నేను పండుకుంటా బెడ్రూమ్ అనొద్దు. డీటెయిల్స్ అవ్వాలి కానీ వాళ్ళు అన్నారనమాట, ఇది మనదేనమ్మా, మన ఇల్లు మనది అంతా, మనం అన్ని చూసుకోవాలన్నారు. అన్నిటికీ మన వాడతారు, ఒక్కదానికి వాడరు. దేనికి? పేపర్లో ఇది రెడీ చేయండి అన్నా. అసలు అప్పుడప్పుడు వాడతారేమో, నేను ఫీల్ అయ్యేది మనదే పార్టీ, నేను ఇస్తున్నా మనది అంతా అనేది చెప్తారు. కానీ ఒక్కదానికి మాత్రం మన వాడు, ఎవడు వాడు. ఏంటి వైఫ్ గానీ అదొక్కటి మాత్రం. ఎవడో ఇంగ్లీష్ అన్నాడు ఫేస్బుక్ లో పెట్టాడు అప్పట్లో, ఇప్పుడు ఉండొచ్చు చూస్తే. అంటే ఫన్ ఏంది అతను ఏమంటాడంటే, నాకు ఆవిడ కావాలి అంటాడు, భార్య కావాలి అంటాడు. అప్పుడు చాలా మెసేజెస్ వస్తాయి, మా ఆవిడని తీసుకోండి, మా ఆవిడని తీసుకోండి. అది కాదు, అది అయిపోయింది, జోక్ అయిపోయింది, నువ్వు ఎక్స్టెండ్ చేస్తున్నావు. ఫేస్బుక్లో మెసేజ్ ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, టుడే మై ఫస్ట్ నైట్. వాడికి ఇంగ్లీష్ రాదు కదా, ప్లీజ్ జాయిన్. వాడు తెలియదు, వాడు ఇంగ్లీష్ తెలుసుకొని పెట్టాడు కాబట్టి. అందుకే తెలుసుకోవాలి, కొన్ని ప్రపంచంలో చాలా విషయాలు తెలుసుకోవాలి. ఒకవేళ మానసికంగా సన్యాసం కనుక తీసుకోగలిగితే ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే జస్ట్ నేను భిక్ష చేసుకొని తింటాను, ఒక 2 జతలతో ఉంటాను, ఏ వస్తువు ముట్టుకోను, నాకు దేని మీద కాంక్ష లేదు, నేను చెప్పడానికి ఏమీ లేదు. ఒకవేళ ఎవరు అడిగితే చెప్తాను, వాళ్ళు విన్నా సరే వినకపోయినా సరే అని నీకు స్పష్టత ఉంటే ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది తెలుసుకుంటే చాలు. కానీ అట్లా కాకుండా మనం ప్రపంచంలో డబ్బు సంపాదిస్తున్నాం, ఈగోస్ ఉన్నాయి, రకరకాల వ్యక్తులు ఉన్నారు, మనం నచ్చకపోయిన సారణాలు అనాలి. ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపద,
నమస్త లైన్స్ ఉన్నాయన్నమాట. ఎంత వెలుగుకి అంత చీకటి, అంత సంపదకి అంత ఆపద. ఇప్పుడు ఇంకోటి అంటే ఇది మనకి మీకు కావాలి కోరిక ఉందంటే మీరు ఇందాక చెప్పినట్టు తెలుసుకోవాలి అన్నారు కదా. ఏంటంటే కావాలి అనుకుంటేనే ఇప్పుడు ఇందాక వాళ్ళు ఎవరికో ఏం అక్కర్లేదు అనుకుంటే కనుక ఏం తెలుసుకోకర్లేదు, పోయేది కూడా. సన్యాసం అదే అంటే ఏవేవైతే మనిషిని ఇబ్బంది పెడుతున్నాయో వాటందరికీ టాటా బై బై చెప్పేసి. నేను ఇంకోటి ఏమనిపిస్తుంది, ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు మైండ్లో ఎప్పుడైనా సరే చెప్పులు బయట పెడతాం, ఎవడో తీసుకెళ్ళిపోతాడు అంటూ ఉంటాడు అనమాట. దేవుడు దండం పెట్టుకున్నప్పుడు ఎక్కడో చిన్న థాట్ తెలిసిందా దేవుడు ఎక్కడ ఉన్నాడు. సో అంటే అప్పుడు అనుకున్నానంటే చెప్పులు ఉన్నాయి కాబట్టి భయం ఉంటుంది, చెప్పులు లేని వాడికి కొన్నిసార్లు అన్ని ఇంట్లో ఇంకోటి చెప్పుల్లో ప్రాబ్లం లే, నీ చెప్పులు అన్నదే ప్రాబ్లం. అదే ఇప్పుడు ఎవరన్నారు చెప్పులు పోయాయి అంటే అందరు పరిగెత్తుకు వచ్చారు, నీకు చూసుకుని వెళ్ళిపోయిన వల్ల. చిన్న కథ చెప్పనా, దీని తర్వాత ఒక ప్రశ్న అడుగుతా, దానికి జవాబు చెప్పండి ఎవరిది వాళ్ళే. నా ప్రశ్న మర్చిపోయాను యాక్చువల్గా. అదేంటంటే తెనాలి రామకృష్ణుడు రోజు ఆఫీస్కి వస్తున్నాడు, అంటే ఇప్పటిలాగా లేవు కదా, ఆ బయట ఒక మంటపం ఉంటుంది, ఆ మంటపం దగ్గర చెప్పులు వదులుతారు. వదిలి అందరూ అసెంబ్లీకి వస్తారు, వచ్చేసరికి చెప్పులు ఉన్నట్లే. ఇప్పుడు ఏం చేయాలని చెప్పిన తర్వాత తెనాలి రామకృష్ణ తెలివైనవాడు కాబట్టి, ఏం రామకృష్ణ ఏమైనా సలహా ఇవ్వరాదు అనంట. ఒక చెప్పు ఇక్కడ వదలండి స్వామి, ఇంకో చెప్పు ఇంకెక్కడో వదలండి. అప్పుడు ఒక చెప్పు ఏం చేసుకుంటారు అన్నాడు. చాలా మంచి ఐడియా అని చెప్పి వీడు చెప్పిన పిచ్చ మాట విని ఒక చెప్పు ఇక్కడ వదిలేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ నడిచి ఇంకో చెప్పుడు ఒక్కొక్క చోట వదులుకున్న తర్వాత నెక్స్ట్ టైము ఈ చెప్పులు పోయినాయంట. అందుకని ఆ ఒక్క చెప్పుతో ఏం చేయాలని చెప్పి వదిలేసిపోయారంట వీళ్ళు. ఎందుకంటే ఒక్క చెప్పుతో వాడు దొంగ చేసి ఒక్క చెప్పు ఎత్తుకుపోయాడు. అందుకని వాళ్ళు ఇంకా సచ్చినట్టు అవి కూడా వదిలేసుకున్నారు, అతను దొంగ అవి కూడా ఎత్తుకుపోయాడు. ఇంతకు ఎప్పుడు మా చెప్పులు పోతున్నాయి కానీ నీ చెప్పులు పోతున్నాయని కాంప్లైంట్ చేయలేదు అంటే నాకు కొంచెం తెలివి ఉంది కదా అన్నాడు. అదేంటి అంటే మీరంతా పిచ్చోళ్ళయా, ఇంత పెద్ద తలపాగలు పెట్టుకున్నాం పీకనికనా, నేను చెప్పులు ఎత్తున పెట్టుకుని ఆయా తలపాగ పెట్టేసుకుంటుందా, అందుకే పోవట్లేనా. మరి నీ అమ్మ నువ్వు ఇంద్ర చెప్పలేదు, పెట్టేసుకోండి అని అందరి చెత్తని పెట్టుకున్నారు. ఒకరోజు తినాలని లేట్ వచ్చిందంట. ఏ రాజన్న అంటే రామకృష్ణుడు రాలేదు, వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే ఏమో తెలియదండి. ఇప్పుడు అందరూ చెప్పులు ఎత్తున పెట్టుకున్నారు, సేఫ్ ఉంది. చెప్పులు దండ వేసుకొచ్చినట్ట మెడకి, మెడలు దండ వేసుకొచ్చింది చెప్పుల దండ. వచ్చేసరికి రాజు చాలా ఇన్సల్టింగ్ అది. అట్లా చేస్తావు అంటే నేను ఇంకా మెళ్ళు వేసుకొచ్చిన, ఇక్కడ ఉన్న అందరిని ఎత్తున పెట్టుకుని వచ్చాను ఇప్పుడు సావండి. సో వేరే వాడి మాటలు వింటే లైఫ్ ఇట్లే ఉంటుంది. ఎప్పుడు అర్థమైంది నవీన్ అంటే వేరే వాడి ఇప్పుడు గురువు మాట వింటున్నావు లైఫ్ అంతా ఇట్లనే, ఓసారి అట్లా అంటాడు, ఓసారి ఇట్లా అంటాడు, ఓసారి నువ్వు చెప్పిన ఆన్సర్ ఇస్తున్నాడు, నువ్వు అట్లా చెప్పినావు అంటాడు. అప్పుడు నేను వేరే నీకు చెప్పలేదు, లైఫ్ ఇంతేనాయా, నా మాటలు పట్టించుకోకున్నాడు, ఒకసారి నా మాటనే పట్టించుకున్నాడు. ఏంది ఏ లాస్ట్ అంటే లైఫ్ అట్లే ఉంటుంది. ఇది మ్యాథమెటిక్స్ కాదు లైఫ్ అన్నది. నేను ఒక బుక్ రాద్దాం అనుకుంటే దానికి మంచి టైటిల్ దొరికింది, 500 పుస్తకాలు కదా. పుస్తకం పేరు వాగుతా. ఇప్పుడు వాగుతా అంటే నీకేమనిపించింది? కాదు అంటే దాని అర్థం కాదు అంటే దానికి ఎందుకు వాగు అని ఎందుకు వచ్చిందంటే మనం ప్రవహించే చిన్న నీటిని వాగు అంటాం. అంటే నిరంతరం ప్రవహిస్తే దాన్ని వాగు అన్నాం కదా, అటు నిరంతరం ప్రవహిస్తా అని దాని అర్థం అనమాట వాగుతా అంటే. అంటే బీ క్రియేటివ్. సక్సెస్ ఫెయిల్యూర్ని పక్కన పెట్టి పనిచేస్తే ఎక్కువ సలహా అక్కర్లేదు వేరే వాళ్ళు. నీకేది బాగుంది, ఎంత తింటే బాగుంది, ఎవరితో ఉంటే బాగుంది, ఎలాంటి బట్టలు వేసుకుంటే బాగుంది, ఎట్లా కూర్చుంటే బాగుంది, ఇవి నువ్వు తెలుసుకోవాలి. వేరే ఎట్లా చెప్తాడు? చాలా మంది అందరు గురువుస్ ఒకలా ఉంటారు. ఓషో వీడియోస్ చూస్తే ఎట్లా ఉందంటే ఇది జస్ట్ ఇదంతా నేను చెప్పేది నమ్మద్దు, నేను ఏది నచ్చింది చెప్తూ ఉంటాను. నేను ఆలోచింపజేయడం, ఎదుటి రియల్ పర్సన్ నిన్ను ఆలోచింపజేసేటట్టు ఉంచుతాడు. నువ్వు నమ్మి లోపు నిన్ను మళ్ళీ నమ్మక ద్రోహం చేస్తాడు అనమాట. ఫైనల్ నువ్వేం తెలుసుకుంటావు అంటే వీడితో ఉంటే బాగుంది కానీ వీడి మాటలు నమ్మకూడదు, వీడి స్థితి బాగుంది, వీడి మాటతో మనకు సంబంధం లేదు రాబోయే. అప్పుడు వాడు తిట్టినా ఓకే, మెచ్చుకున్నా ఓకే, రెండు ఒకటే. రుడ్యార్డ్ కిప్లింగ్ ఇఫ్ అని ఒక పోయం ఉంటుంది, అందరు చదవండి. సో అందులో అంటాడు అనమాట, సో సక్సెస్ అండ్ ట్రయంఫ్ లేదా ఫెయిల్యూర్ అండ్ ట్రయంఫ్ ఆర్ బోత్ ఆర్ టూ ఇంపోస్టర్స్ అంటారు. అంటే ఆ రెండు దుర్మార్గులు అనమాట. నీ లైఫ్లో సక్సెస్ వచ్చిందా నేను మోసం చేయనీకినే వచ్చింది, ఫెయిల్యూర్ కూడా నేను మోసం చేయనీకినే వచ్చింది. రెండింటిని ఒక్కలాగా చూడు. అదే ఆధ్యాత్మికత. మంచి చెడుని ఒకలా చూడు, బంగారాన్ని రాయిని ఒకలా చూడు, ఆడమొగను ఒకలా చూడు, జనమన్నాలు ఒకలా చూడు. నువ్వు చూసేవాడిగా ఉండు, చేసేవాడిగా ఉండకు.
అని చెప్పినా అర్థమైన వాడికి అర్థమవుతుంది. ఎక్కువ ఆలోచించే వాడికి స్పిరిచువాలిటీ చిక్కదు. తొందరగా అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడాలి. అట్లా నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే అదే అందుకే రాసి పెట్టుకోవాలి. అంటే చూద్దాం ఏం చెప్తారు అని. చూద్దాం. చిరాకు, విసుగు, కోపం, ఈ మూడు ఏంటి? ఎందుకంటే అందరు ఏదో ఒకటి సందర్భంలో చిరాకు పోయి ఉంటావు, కోపం పోయి ఉంటావు, విసుగు చెందింటావు. ఆ మూడింటి నిర్వచనాలు చెప్పు చూద్దాం. సరదా. విసుగు అంటే జనరల్గా ఎలా వస్తుంది అంటే చెప్పిందే ఎవరైనా చెప్తే వస్తుంది, అది విసుగు. ఇంకోటి అంటే కోపం, చిరాకు. నెక్స్ట్ చిరాకు ఎప్పుడు వస్తుంది అంటే మనకు వద్దన్న పని ఎవరైనా మన ఎదురుగా చేస్తే అది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అక్కడే పెడితే చిరాకు వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, మళ్ళీ అదే చేస్తున్నావు అని అనిపిస్తుంది. కోపం ఎప్పుడంటే ఇప్పుడు చిరాకు అంటే ఇప్పుడు చిరాకు అండ్ విసుగు అనేది కోపం కాదు. ఓకే, మామూలుగా కోపం ఎప్పుడు వస్తుంది అంటే మనం అనుకున్నది అవ్వనప్పుడు వస్తుంది. అదే క్వశ్చన్ బాగుంది కానీ నా ఇంకా ఎంత డీప్గా ఆలోచించలేదు. నువ్వు ఎప్పుడైనా చిరాకు పడతావు కదా, అలా పడ్డం వెనుక రీజన్ చెప్తాను. తను చెప్పింది కరెక్ట్. ఏదైనా చెప్పినప్పుడు రిపీటెడ్గా చేయకపోతే నీకు విసుగు వస్తుంది. విసుగు అన్నది కౌంటింగ్. చిరాకు విసుగు ఒకటే నాకు. చిరాకు అన్నది ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు ఈ క్షణంలో అది పెట్టు. విసుగు వేరే, అన్నీ ఒకటే. కోపం, విసుగు, చిరాకు మీరే చెప్పండి బెస్ట్ ఏముంది. ఇదే తను చెప్పింది కరెక్టే. కోపం అంటే ఎక్స్పెక్టేషన్ వల్ల వస్తుంది. అంటే ఒక వ్యక్తి ఇలా ఉండాలనుకోవడం వల్ల అలా లేనప్పుడు కోపం వస్తుంది. నువ్వు ఇలా అనుకున్నావు, అలా జరగకపోతే కోపం వస్తుంది. అట్లా. సో కోపం కూడా మళ్ళీ గతాన్ని ఆధారం చేసుకుని వస్తే అది మెల్లగా పగ, ద్వేషం, ప్రతీకార కిందకే వెళ్ళిపోతుంది. వర్తమానంలో ఉంటే అది వెరీ బ్యూటిఫుల్. అంటే అంత కోపం కూడా ఒక ఆభరణమే సరిగ్గా ఉపయోగించుకుంటే. అంటే నువ్వు కొన్నిసార్లు కోపం అవసరం, కొన్నిసార్లు కోప్పడాలి. ఇప్పుడు 2 రకాల కోపాలు ఉన్నాయి. ఒకటి లోపల ద్వేషంతో కూడిన కోపము, రెండోది నీ పట్ల కన్సర్న్, నీ మంచి కోరి చేసే కోపం. ఈ రెండు ఒకలాగా అనిపిస్తాయి. పిచ్చివేషాలు వేస్తే దెబ్బలు పడతాయి నీకు. ఇది నీ మంచి కోరి చెప్తున్నా. పిచ్చివేషాలు దెబ్బలు పడతాయి, నీ మీద ద్వేషంతో చెప్తున్నా. అందుకని మాటను పాకుండా దాని వెనుకున్న భావనని చూసేవాడు కొంచెం రిలాక్స్ అవుతాడు. లేదు అది అనుభవం అంటారు దాన్ని. ఇప్పుడు యాక్రిలిక్ కలర్, ఆయిల్ కలర్ రెండు ఒకటే ఉంటాయి ట్యూబ్స్. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మాట్లాడుతానే కదా ఎన్ని ప్రాబ్లమ్స్. అవును, సైలెంట్ వచ్చేసిన. నేను ఈ మధ్య చెప్తూనే ఉన్నా, లెట్స్ నాట్ టాక్. నిజంగా కొన్నిసార్లు చూస్తుంటే లాస్ట్ కి మాటల వల్లే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మాటల వల్ల యుద్ధాలు అవుతున్నాయి, మాటల వల్లే అన్ని ప్రాబ్లమ్. అసలు మాటలు కనుక లేకపోయి ఉంటే 99.99% ప్రాబ్లమ్స్ ఈ వరల్డ్ లో లేవు. అందుకే కదా నోరు చేసే రెండు అతిపెద్ద ప్రాబ్లమ్స్. ఒకటి తింటది, ఒకటి మాట్లాడుతుంది. ఈ రెండింటితో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే లైక్ అదే సపోజ్ ఇప్పుడు అందుకే నోర్మే అంటారు. అంటే తినకు, ఎక్కువ మాట్లాడకు. అవునవును అవును. ఎంత అవసరం అయితే అంతే మాట్లాడాలి, ఎంత అవసరం అంత తినాలి. అంతే 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 అంతే. కానీ ఇంత మాట్లాడుతున్నా అయినా సరే మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ పర్సనల్ లేదు కదా, మనం ఎంక్వైరీ చేసినప్పుడు. లేదా ఇంకోటి మాట్లాడుతుంటే మనకు తెలియాలి. మీరు విన్నారు ఛానల్స్ ఉన్నాయి, 4-5 వీడియోస్ ఉన్నాయి. సో మీరు యాక్చువల్లీ చెప్పండి, చాలా మంది నేను అనలైజ్ చేసి చెప్తున్నా, మీరు మాట్లాడుతున్నారని అందరూ అనుకుంటున్నారు. నా ఉద్దేశం చెప్పాలా, మీరు మాట్లాడదాన్ని మీరు చూస్తున్నారు. అవును, అందుకే అది నేను అర్థం చేసుకున్నాను. కరెక్ట్, యు ఆర్ రైట్. యు ఆర్ నాట్ టాకింగ్, యు ఆర్ అబ్జర్వింగ్ దట్ యు ఆర్ టాకింగ్. చక్కటి డిస్క్రిప్షన్ అది. ఎందుకంటే ఎవడైనా ఎడిటింగ్ చేసుకుంటాడు, మాటికి చూసుకుంటాడు. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పినా, ప్రతిదీ 2009 నుంచి నేను పూర్తి ఎరుకలనే చెప్తున్నా. ఇంకా మళ్ళీ బ్యాక్ ట్రాక్ ఏం లేదు. ఒకవేళ నువ్వు ఇట్లా మాట్లాడావు అంటే నేను మాట్లాడాననే చెప్తాను. నా ఉద్దేశం అట్లేం లేదు. అవసరమైతే సారీ చెప్తాను. అంటే నీకు ఇబ్బంది అయింది కాబట్టి అది కూడా సరిగ్గా చెప్పకపోతే కోపం వస్తుంది. ఈ మధ్యన నిలబడి చెప్తున్నావు అట్లా. సో ఇట్లాగా ఇందాక మీరు అడిగారు క్వశ్చన్, దీంట్లో హౌ విల్ యూ సీ లైఫ్ అని చెప్పి. సో అన్ని డైమెన్షన్స్ ఉంటాయి. నాకు ఒక క్వశ్చన్ ఉంది, అది అడగచ్చు అడగకూడదని నేను ఆగిపోయాను. అసలు స్పిరిచువాలిటీ అంటే మీ ఉద్దేశం అసలు ఏంటి అని. చిరాకు కాదు, ఇంతకుముందు అది చిరాకు అంటే నాకు కొత్త అర్థం వచ్చిందిరా. అరే చిన్న ఆకు అని
తెలీదు. చిరు ఆకు, చిరాకు అట్లా. అంటే చిరంజీవికి ఉండే ఆకు చిరాకబ్బా, నాకు తెలియదు. నాకే తెలీదు. ఇప్పుడు చిరంజీవి గారు ఒక ఆకు పెడుతున్నారు అనుకో, అది చిరాకు అవుతుంది కాదా రైజన్? అవును అంతే కదా, మా ఇల్లు అయినట్టు చిరాకు అవుతుంది అంతే. కొత్త నిర్వచనం కనుక్కున్నారు. స్పిరిచువాలిటీ అకార్డింగ్ టు మీ ఇస్ ఎంటర్టైన్మెంట్. అంటే ఈ మూమెంట్ అలా అనిపిస్తుంది నాకు. దేన్ని గంభీరంగా తీసుకోవద్దన్న విషయాన్ని గంభీరంగా తీసుకో. ఇక్కడ నేను ఒక చిన్న రహస్యం చెప్తా, ఇది అవునా కాదా చెప్పి ఒకవేళ దానికి కాంట్రడిక్టరీ అయినా చెప్పొచ్చు. ఇప్పటివరకు సమాజంలో ఒక మిస్అండర్స్టాండింగ్ ఫ్లోట్ అవుతుంది బికాస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ పేరెంటింగ్ వల్ల. అదేంది, అందరితో ఉన్నప్పుడు సీరియస్గా వర్క్ చేస్తున్నారు, సొంతంగా చేసే పనిని సీరియస్గా తీసుకోవట్లేదు. ఇప్పుడు యోగా చేయాలి, సీరియస్ తీసుకోవట్లేదు. ప్రశాంతంగా ఉండాలి, సీరియస్ తీసుకోవట్లేదు. కానీ సినిమా చేస్తున్నాం, సీరియస్ చేస్తారు. పెళ్లి చేస్తున్నారు, సీరియస్ చేస్తారు. అంటే దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో లైఫ్ ఉంది అనేది నా రియలైజేషన్. అదే చేస్తున్నా. వ్యక్తిగతంగా చేసి అంటే ఎవరితో సంబంధం లేని పనులు అతి గంభీరంగా చెయ్యి. అందరితో చేసే పనులు గంభీరంగా కనబడు, కానీ కామెడీగా చెయ్యి. ఇప్పుడు సినిమా చేస్తున్నాం, కమాన్ గైస్, మనం తప్పకుండా సినిమాను సూపర్ డూపర్ హిట్ చేయాలి, 1000 crores క్లబ్లో ఇది జాయిన్ అవ్వాలి అని చెప్పు. కాకపోయినా ఇంతోడు ఫీల్ కానీ అనేది అండర్ కరెంట్గా పెట్టుకో. అసలు నువ్వు లేకపోతే సినిమా లేదు అని చెప్పు. వీడు వీక్నెస్ చేస్తానని తెలుసుకో అది ఆల్వేస్. కానీ సేమ్ అంటే అప్పుడు ఏంది, అందరం సీరియస్ని పక్కన పెట్టి సిన్సియర్గా చేసే రోజు వచ్చినప్పుడు వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కె విశ్వనాథ్, మన కమల్ హాసన్ సిన్సియర్ పీపుల్. దే ఆర్ ఆల్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద క్యారెక్టర్స్ అండ్ మ్యూజిక్ అండ్ ఆల్ దట్. అందుకే అంత గొప్ప వర్క్ వచ్చింది. అందులో ఒక్కరు డ్రాప్ అయినా వర్క్ బయటికి రాలేదు. అట్లా. రెండోది, మనం పర్సనల్గా చేసే పనిని చాలా ఒక మనం భగవంతుడికి చేసే పూజలాగా ఇట్ షుడ్ బి వెరీ సీరియస్. ఇప్పుడు పుస్తక రచన ఉంది, ఇట్స్ వెరీ సీరియస్ జాబ్. అంటే అది ఎవరి కోసం ఆ పని అట్లా. అంటే ఇది ఒక అబ్జర్వేషన్. మీరు ఏదైనా చెప్తే చెప్పండి దాని మీద. అంటే ఇప్పుడు ఏదైతే నువ్వు చెప్పావు అది 100% కరెక్ట్. అందుకే ఇప్పుడు నీ మీద ఒక చిన్న జోక్ చేస్తా. ఇప్పుడు ఉద్యోగం ఉంది కదా, సీరియస్గా చేస్తున్నట్టు కనబడు, కామెడీగా తీసుకో. నీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్ కామెడీ చేసినట్టు కనబడు, సీరియస్గా చెయ్యి కదా. అంటే ఇది ఉపయోగపడుతుంది. మనందరం మెల్లగా ఇండివిజువల్లోకి వచ్చి పడాలి. నీ ఛానళ్ళు, నీ చిన్న వ్యాపారంలో నువ్వు ఎవరిని ఆధారపడకుండా నీకు డబ్బు గిబ్బు వచ్చేస్తుండాలి. అప్పుడు మిగతావన్నీ సరదాగా చేద్దాం. ఇప్పుడు భవిష్యత్తులో కళ్యాణ వసంతం పెట్టి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను, డాక్యుమెంటరీ. తప్పకుండా. అవును, అందుకే నువ్వు అరుణాచలం వస్తే అట్లా లేదు, చేద్దాం. అది విల్ డిస్కస్. ఇంకోటి పెద్దానికి ఒక ఉంటుంది, మనం సమయానికి వాల్యూ అదే నువ్వు ప్లాన్ చేసుకుంటే మనం కొండల మధ్యన ఆ విరూపాక్ష గుహ దగ్గర మంచి కూర్చొని ఒక కాన్సర్ట్ చేద్దాం. ఒక 20-25 minutes యూ సెలబ్రేట్. అంటే ఇంకా ఎవరు లేరు అట్లా. అంటే ఇంకోటి అదేదో ఈవెంట్కి పిలిచినట్టు కాకుండా నీ ప్రోగ్రామే నువ్వు సెలబ్రేట్ చేసుకొని నేను నా సెలబ్రేట్ చేసుకుంటా అట్లా. అదే వీల్ ఎండ్ దిస్ విత్ సమ్ 2-3 songs జస్ట్ మెడ్లీలా చేసి. నీకు ఏదైనా పని ఉందా? అంటే నేను వెళ్తా, మీరు కంటిన్యూ చేస్తాను చేసుకోండి. అంటే మీ ఇష్టం, మీరు కంటిన్యూ చేస్తాను. నేను 2 songs పడేసి వెళ్తాను. అలాగే మేము కూడా కంటిన్యూ చేయండి. ఓ పని చేద్దామా, వెరైటీగా అంత్యాక్షరి ఆడదాం. మంచిగా. అంటే అందరూ పెద్ద పెద్ద పాటలు ఎందుకు అంటే నేను ఇక్కడ బాగా నేను అడిగినప్పుడే తెలుసు మాకు పాడట్లేదు నీకు రాదని. కొంచెం పాడితేనే మనకు కాపీరైట్ ఇష్యూ ఉండదు. ఫుల్ పాడితే అది ఎప్పుడు ఉంటుంది రెవెన్యూ షేరింగ్ అని నాకేం ఇష్టం ఉండదు. అందుకే కాపీరైట్ వాళ్ళకి అందరికి ఇప్పుడు కర్ణాటక నాలెడ్జ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సగరి సని సగ సగమని పగరి ఏం పడుతుంది కాపీరైట్ నా చెల్లి అందులో గగమ పగరి. ఇప్పుడు కావాలంటే ఏం చేసు, దానికి కొంచెం మాడ్యులేట్ కూడా చేయొచ్చు. గమ కాకుండా గగమ పగరి గగమని పగరి సరి గరి స మ పద పమ రే రే ద మగరే రే మ పని స కరి స నీ ద రే మ ప స ప ద మగరే గరి స ని స. ఆ పదాన్ని చూసా ఎక్కడ పడుతుందో చెప్పండి. అంత్యాక్షరి ఓన్లీ 1 లైనే. ఓకే ఫైన్, ఆతో స్టార్ట్ చేద్దాం. స
అందెల రవ మీది పదములదా అంతే ఆపు. అదే ఆపమన్న చోట ఆపాలి. అదే ఓకే పాడు. దానా దారి చూపిన దేవత నీ చేయి. 2 లైన్లు పడాలి మినిమం. దారి చూపిన దేవత నీ చేయి ఎన్నడు వీడక కొంటే చూపుతో నీ పడాలి. ఓకే పాడు. భలే ఉంది ఐడియా. నెక్స్ట్ అంతాక్షరి రోడ్డు మీద వాడదాం. కన్నాను కన్నానులే కలయికను ఏనాడు ఆగవులే నీ కళ్ళలో లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం. అట్ట కాదు, లేచింది మహిళా లోకం. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? పాడు. నాతో ఒక పాట ఎవరైనా అందించవచ్చు కదా. నా చెల్లి వద్దయ్యా, నేను ఎవరికి లేదు, నాకు నేనే. నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచెడనే నేడు. నేను నాది చేంజ్ చేసింది. ఓకే నా కావాలి మనకి పాటను మార్చి పాట. నా నేను నువ్వంటూ వేరేయున్నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే గానే వస్తుంది. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం అయినా పడవ ప్రయాణం. నా నా మళ్ళా నానే పైగా మామూలు నా కదా నా అన్నతో పాటు ఉండవు. నా చెల్లి రోజా నా అన్నతో ఉండవు. ఇంతవరకు అలాంటి మునగాడు పుట్టలేదు. ఇంకా అలాంటి మునగాడు పుట్టలేదు. ఇంకా అక్కడే అంటే సెల్ఫ్ పెట్టేయాలి. ఎలా అంటే నా మనసునే మీటకే నేస్తమా మాటే మంత్రము మనసే వాడకు. నేను వాడు నా నా పాడు పాడు పాడు. మీటకే చైత్రమా మా లాస్ట్ 2 సాంగ్స్ మా. ఓకే తానా నీకు పాట వస్తుందా? అది ఓకే పాడు. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. లా కదా తా కాదు. లే 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 నా రాజా లే 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 నా రాజా లేపమంటావా నువ్వే లేపుకుంటా. ఇది మంచి ఆత్రేయ రాసింది, మంచి పాట ఇది. వా 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 రాసింది. నేను నా క్రియేషన్ కాదురా అదే, అది ఆత్రేయ గారు రాసింది. కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదాని స్నేహం. పాడు మస్తు పాడు. హాయి హాయిగా మని సాగే తారన
దారి చూపని దేవత అంటే ఇంతకుముందు దాతోటి దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ. లాస్ట్ రౌండ్ వస్తుంది నేను ఆపుతా. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుండే అంబులెన్స్ సౌండ్ లేదమ్మా మీకు లాస్ట్ కి ఏమొచ్చింది అలసటనా దియా ఈ గాలి నేల ఈ ఊరు సెలయేరు. నేను ఇప్పుడు తాయిస్తా నీకు తాయిస్తా నేను వారువా ఏది లా వస్తుంది. లాహిరి లాహిరి లాహిరితో పాడు. तू मेरी जिंदगी है तू तू मेरी बदनशी है तू ही मेरी तू ही चाहत तू ही बंदगी है नीवे ఉంది 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 ఉంది. లాస్ట్ మనందరం కలిసి పాడేది ఒక్క పాట అందరం కలిసి పాడగలిగింది ఈజీగా ఉన్నది. ఏ కడలల్లే పాడతారు అందరూ అందరూ అంటే కడలల్లే కష్టం అనుకుంటా కొంచెం కష్టం అది అందరికి వస్తుంది కదా. ఓకే అదేంటిది రామ్ చరణ్ అనే సమంత ఉంది చూసినావా అందులో ఒక సాంగ్ లక్ష్మియా ఎంత చక్కగా ఉన్నవి లక్ష్మి నా లంకే బిందలాగా ఎంత చక్కగా ఉన్నవి లక్ష్మి ఎంత చక్కగా ఉన్నవి. ఒక్క ఇంటర్వ్యూ చేద్దామంటే కళ్యాణ్ రెండు ఇచ్చేసి ఇది కదా జీవితం అంటే. సరదాగా ఆడుకోండి పాడుకోండి. నేనైతే వెళ్తా 10 seconds జాబ్లీ దగ్గర చాలా లేట్ అయిపోయింది. కడల అందరం కలిసి పాడగా 1 2 3 స్టార్ట్. కడలల్లే వేచే కనులే కదిలేని మదన కదలే ఓడి చేరి ఒకటైపోయే పాడు. ఓడి చేరి ఒకటైపోయే తీరం కోరే టాటా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది రోజులో ఒక పావు గంట సేపు అన్న అహంకారాలు పక్కన పెట్టి మేకప్లు పక్కన పెట్టి చక్కగా పాడుకోండి. నైస్.